రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరు కూడా వచ్చిన వెంటనే మనకి యాక్చువల్ నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా మనము పిఎంఆర్సీ హాల్లో ఆదివాసీ కమ్యూనిటీ మీటింగ్స్ అని ఎవ్రీ మంత్ కావచ్చు 2-3 నెలలకు ఒకసారి మనం పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నాము. అప్పుడు నోట్ చేసిన పాయింట్స్ తర్వాత కూడా కొంత ప్రోగ్రెస్ జరిగింది. దాంతోపాటు మొన్ననే మనకి గవర్నమెంట్ తరఫు నుంచి మినిస్టర్ గారు రావడం, మినిస్టర్ గారి దగ్గర కూడా కూలంకషంగా జీవోలతో సహా కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇవే పాయింట్స్ మీద ఇప్పుడు మళ్ళీ దాన్ని చర్చిస్తాము. అంటే మనకి ఆధారంతో సహా చర్చిద్దాము. చేసుకుంటే ఏంటంటే నేను ఇది గణేష్ గారికి రిప్రజెంటేటివ్గా చెప్తున్నాను. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నా మళ్ళీ మనము యాక్చువల్ డిస్కషన్ అనేది ఆఫీస్లో కానీ మీటింగ్లో కానీ పెట్టుకుంటే సామరస్యంగా ఉంటుంది. సో మొదటి ప్రశ్న జీవో నెంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులది. ఇది మనకి యాక్చువల్లీ ఒక 10 రోజుల ముందే ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో మనం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఒక చిన్న సమస్య ఏంటంటే జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో 3 పైన సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. ఆ రూలింగ్ లో ఉన్న ఆధారం ఏదైతే ఉందో అంటే రీజనింగ్ ఏదైతే ఉందో ఆ రీజనింగ్ లో చాలా రకమైన ఒక క్లిష్టమైన విషయం ఏంటంటే అబోవ్ 50% రిజర్వేషన్ అనేది ప్రిన్సిపల్డ్ గా కొట్టివేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ అది తీసుకోవడం అనేది అసంభవం. గవర్నమెంట్ తరఫున ఏదైనా ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ మీద మనం మళ్ళీ కొట్టాడాల్సి వస్తుంది. దానికి కూడా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ఒక రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ కూడా 2020 తర్వాత వేస్తే అది కూడా రివ్యూ పిటిషన్ కూడా ఆర్పీ నెంబర్ 12749 కొట్టివేయడం జరిగింది. ఇక మనకు మిగిలింది ఒకటే, పార్లమెంట్ ద్వారా దీన్ని అమెండ్మెంట్ చేసుకోవడం. సో దానికి సంబంధించినంత వరకు గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్పెషల్ పోలీస్ ఉద్యోగాల పైన ఆ లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఇది కూడా ఒకసారి గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకెళ్తాం, మీకు కూడా కాపీ ఇస్తున్నాము. రెండవది వచ్చేసి GOMS 3 పునరుద్ధరించడం. ఇది కూడా సిమిలర్ కేస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా చేసుకోవడానికి లేదు. ఇది ఒక అంటే మనకి మెయిన్గా పార్లమెంట్కి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దాని మీద కొట్టివేయడం జరిగింది. కాబట్టి మనకి ఏదైతే డెమోక్రటిక్ ప్రాసెస్ ఉందో దాని మీద డిస్కస్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తాం. మూడోది LTR చట్టం 1/70 చట్టం మీద కూడా పకడ్బందీగా అమలు చేయడానికి ఇప్పటివరకు మనకి 9007 కేసులు వచ్చినాయి. 9007 కేసుల్లో కూడా దగ్గరగా చూసుకుంటే 8,000కు పైగా కేసులు డిస్పోజ్ అయిన వాళ్ళల్లో కూడా ఇప్పుడు పెండింగ్ ఉన్న 266. కానీ మీరు చెప్పిన విధంగా అది అమలు ఇంప్లిమెంట్ చేసే లోపే మనకి గౌరవ హైకోర్ట్స్ నుంచి కానీ సుప్రీంకోర్ట్స్ నుంచి కానీ స్టేస్ రావడం వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఈ క్విక్ డిస్పోజల్ పైన మొన్నే రీసెంట్గా ఆగస్టు 19 రోజు గౌరవ ఫార్మర్ కమిషన్ గారు అలానే మినిస్టర్ గారు స్టేట్ గవర్నమెంట్ నుంచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ఎట్లాగా మనం ఇమీడియట్ అంటే ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఏమైనా చేయగలుగుతాం అనేది ఒక నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఆఫీస్లో కానీ మీటింగ్లో కానీ పెట్టుకుంటే సామరస్యంగా ఉంటుంది. సో మొదటి ప్రశ్న జీవో నెంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులది. ఇది మనకి యాక్చువల్లీ ఒక 10 రోజుల ముందే ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో మనం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఒక చిన్న సమస్య ఏంటంటే జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో 3 పైన సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. ఆ రూలింగ్ లో ఉన్న ఆధారం ఏదైతే ఉందో అంటే రీజనింగ్ ఏదైతే ఉందో ఆ రీజనింగ్ లో చాలా రకమైన ఒక క్లిష్టమైన విషయం ఏంటంటే అబోవ్ 50% రిజర్వేషన్ అనేది ప్రిన్సిపల్డ్ గా కొట్టివేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ అది తీసుకోవడం అనేది అసంభవం. గవర్నమెంట్ తరఫున ఏదైనా ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ మీద మనం మళ్ళీ కొట్టాడాల్సి వస్తుంది. దానికి కూడా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ఒక రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ కూడా 2020 తర్వాత వేస్తే అది కూడా రివ్యూ పిటిషన్ కూడా ఆర్పీ నెంబర్ 12749 కొట్టివేయడం జరిగింది. ఇక మనకు మిగిలింది ఒకటే, పార్లమెంట్ ద్వారా దీన్ని అమెండ్మెంట్ చేసుకోవడం. సో దానికి సంబంధించినంత వరకు గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్పెషల్ పోలీస్ ఉద్యోగాల పైన ఆ లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఇది కూడా ఒకసారి గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకెళ్తాం, మీకు కూడా కాపీ ఇస్తున్నాము.
రెండోది వచ్చేసి GOMS 3 పునరుద్ధరించడం. ఇది కూడా సిమిలర్ కేస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా చేసుకోవడానికి లేదు. ఇది ఒక అంటే మనకి మెయిన్గా పార్లమెంట్కి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దాని మీద కొట్టివేయడం జరిగింది. కాబట్టి మనకి ఏదైతే డెమోక్రటిక్ ప్రాసెస్ ఉందో దాని మీద డిస్కస్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తాం. మూడోది LTR చట్టం 1/70 చట్టం మీద కూడా పకడ్బందీగా అమలు చేయడానికి ఇప్పటివరకు మనకి 9,007 కేసులు వచ్చినాయి. 9,007 కేసుల్లో కూడా దగ్గరగా చూసుకుంటే 8,000కు పైగా కేసులు డిస్పోజ్ అయినాయి. డిస్పోజ్ అయిన వాళ్ళల్లో కూడా ఇప్పుడు పెండింగ్ ఉన్న 266. కానీ మీరు చెప్పిన విధంగా అది అమలు ఇంప్లిమెంట్ చేసే లోపే మనకి గౌరవ హైకోర్ట్స్ నుంచి కానీ సుప్రీంకోర్ట్స్ నుంచి కానీ స్టేస్ రావడం వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఈ క్విక్ డిస్పోజల్ పైన మొన్నే రీసెంట్గా ఆగస్టు 19 రోజు గౌరవ ఫార్మర్ కమిషన్ గారు అలానే మినిస్టర్ గారు స్టేట్ గవర్నమెంట్ నుంచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ఎట్లాగా మనం ఇమీడియట్ అంటే ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఏమైనా చేయగలుగుతాం అనేది ఒక నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఏదైతే ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ మరియు మిత్ర ఆదివాసీ సంఘాలు ఆదివాసీ 9 తెగల సంయుక్త సహకారంతో ఈరోజు ప్రధానమైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించడానికి మేము ఈరోజు ITDA ముందర భారీ ధర్నా ముట్టడి కార్యక్రమానికి శాంతియుతంగా భారతదేశ రాజ్యాంగం లోబడే మేము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్ ఎస్టీ జాబితా నుంచి లంబాడులు ఎస్టీలు గారు వీళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. దీనికి తోడుగా మొన్న పోలీసు రిక్రూట్మెంట్స్ లో ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే గతంలో మా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో 75% ఆదివాసులకు కేటాయించడం జరిగేది. కానీ ఇప్పుడు అందరికీ జనరల్ చేయడం దానికి నిరసనంగా ఈరోజు మేము ధరలో రెండవ అంశంగా మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు 170 చట్టం కానీ వేసా చట్టం కానీ అది కేవలం కాగితాలకి పరిమితం అవుతున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలను అమలు పరిచి అధికారులు దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. దీనికి తోడుగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక దాడులకు పాల్పడుతున్నాయి. ఈరోజు ఇక్కడ ప్రధాన సమస్య ఫారెస్ట్ సమస్య. ఫారెస్ట్ లో అన్ని నిధులు ఫారెస్ట్ లోనే ఉన్నాయి. ఫారెస్ట్ కు సంబంధించినటువంటి హక్కులు అన్ని ఆదివాసులకు చెందుతున్నాయి. కాబట్టి అయినా కానీ ఇక్కడ టైగర్ జోన్ పీరియడ్ తర్వాత మన కోరి బఫర్ తర్వాత ఈ పేర్లతో ఇక్కడ ఆదివాసి గూడాలను మైదాన ప్రాంతానికి తరలించడానికి వాళ్ళు పాల్పడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి విరమించాలి. ఆదివాసుల పక్షాన మీరు మాట్లాడాలి. ఆదివాసులకు రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తో ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాలకు అందిస్తారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను.